హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. చాలా టేస్టీగా ఉందండి. ఇది ఎప్పుడు పప్పు చారే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 2 గంటల పాటు 3 టేబుల్ స్పూన్ కాజుని నానబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 3 టమోటాలని, ఒక 2 పచ్చిమిర్చి, ఒక అంగుళం చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. తర్వాత కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క, 2 ఇలాచి, ఒక 5 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసానండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన మిక్సీ జార్లోని టమాటా పేస్ట్ అంతా వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. కొంచెం దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుందామండి. తర్వాత కాజు పేస్ట్ వేసానండి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్ అంతా బటర్ వేసుకుందామండి. ఇది కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలన్నింటినీ వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంతా కసూరి మేతి వేసానండి. ఇదంతా కలుపుకుందామండి. పసుపు కారం అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కర్రీలోకి వేసుకుందామండి. పన్నీర్ అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. నేను చపాతీ లేకని కొంచెం చిక్కగానే వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత చివరిలో పాలమీగడ మిక్సీ బట్టి వేసానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.